హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఎన్ఎఫ్డిబి కార్యాలయం వేదికగా రాష్ట్ర కేంద్ర మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. కేంద్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్తో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో అమలవుతున్న పశుసంవర్ధక, పాడి, మత్స్యరంగ పథకాలను వివరించిన మంత్రి శ్రీహరి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా మత్స్యకారుల సంక్షేమం కోసం చేపల నిధులు, పశువుల కోసం లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ వంటి అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో ఎన్ఎఫ్డిబి కార్యాలయాన్ని రాజేంద్ర నగర్ నుంచి తరలిస్తున్నారన్న వార్తలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అలాంటి ప్రసక్తే లేదని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ భేటీలో మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రిని మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించారు. మా నిఖిల మేడం గారు ఢిల్లీలో అపాయింట్మెంట్ తీసుకుని మన తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి చాలా విషయాల పట్ల చర్చించే విషయం కోసం అయితే అదృష్టానికి ఈసారి ఇక్కడనే రావటం, నేను డైరెక్ట్ గా శ్రీనగర్ గా చింతన్ బయటకు ఉండి ఆ కార్యక్రమం చేసి ఇక్కడ రావటం, ఈ రోజు కేంద్ర మంత్రి వర్యులు చాలా సానుకూలంగా స్పందించారు. మేము కూడా ఊహించలే. మా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఫిషరీస్ కానీ మేనేజ్మెంట్ కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మేము ఏం కోరితే అది ఇవ్వడం జరిగింది. అది అక్వా కల్చర్ కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టాక్ లో మాకు ఇన్సూరెన్స్ కానివ్వండి, చేపలకు సంబంధించిన ఇప్పటిదాకా ఇచ్చిన బడ్జెట్ ని ఒకవేళ వీలైతే క్లోజ్ చేసుకుంటే వీలైన తొందరలో మళ్ళీ బడ్జెట్ ఇవ్వడం విషయం కానివ్వండి, మోపెడ్స్ విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.